అందాల భామలు హైదరాబాద్ను చూస్తందుకు పోతుండ్రని పట్టణంలో ఉన్న కుక్కలను పట్టే పని అధికారులు పెట్టుకుంటే వరంగల్ జిల్లాల సడాకుల పక్కపడి చిన్న చిన్న దందాలు పెట్టుకుని బతికెళ్ళ తీసుకునే చిల్లర బేరకల్లా అడ్డాలు మొత్తం ఆగం చేసిరట. వాళ్ళ రేకుల షెడ్లు గుడిసెలు పాకలు మొత్తం జేసీబీలో పెట్టి నేలకు పట్టించిరట. ఎంత పరిశానో చూడుండ్రి. ఎంకిపేర్లి సుబ్బిసావు కొచ్చుడు అంటే ఇదేనేమో. ప్రపంచ అందాల భామల పోటీలు పట్టంలో జరుపుడేమో గాని ఇగో ఈడ చూడరాదుండ్రి. సడాకల పక్కపొంటి ఉన్న చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని చిన్న చిన్నగా దందాలు చేసుకుంటుంటే ఆ చిల్లర బేరకాల పొట్ట మీద కొట్టాలని సర్కారు ఇగో ఇట్లా చేసిందట. ఎంత పరిశాను, ఎంత ఆగము. అందుకే ఇగో కేటీఆర్ సార్ ఇట్లా ఎక్స్ల వీడియో ఎక్కించి దాని మీద ఇట్లా రాసుకొచ్చిండు. అయ్యా రాహుల్ గాంధీ సారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ల కంపెనీతోని రహస్య ఒప్పందం ఏమన్నా ఉన్నదా? దినం ఏదో పొట్టకూటి కోసం పనిచేసుకొని బతికే ప్రజల ఇండ్లు ఇట్లా కూలగొట్టుడు ఏంది? వాళ్లకు జీవనాధారం లేకుండా చేసుడేంది? వరంగల్ల కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలా మిస్ వరల్డ్ పోటీల పాలు పంచుకున్న అందాల భామలు చూస్తందుకు పోయే సడకులు సక్కదనం చేస్తందుకు అని ప్రజలు చెప్తున్నారు. మీరు మిమ్మల్ని మీ ప్రజాపాలన అని పిలుచుకునేంత పరాశకంగా తయారు అయ్యిండ్రు. రాజభవనాలల్లో విలాసవంతమైన విందులు సింధులు, అవిటికి 200 కోట్ల ప్రజాదానము గంగల పోసినట్టే యేసుడు ఏంది? అందాల భామల వయ్యారాల ఉలకబోతలకు అన్నిగానం పైసలు అవసరమా? సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి ఏం సమాధానం చెప్తుందో మీరే చెప్పుండ్రి అని రాసుకొచ్చిండు. అయినా అందాల భామల కోసము రోడ్లను అందంగా మార్చుడేంది? ఏమో రేవంతాల సార్కే ఎరుకుండాలి. ఈడొక ముచ్చట చెప్పుకోవాలి. ఇంత మంచిగా పేదల గురించి ఆలోచిస్తున్నట్టు పోస్టు పెట్టిన ఈ కేటీఆర్ సారుల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళనైన కేసీఆర్ సార్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారు బిడ్డే తెలంగాణకు వస్తుందని అప్పట్లో మురికివాడల చుట్టూ గోడలు లేపిపిచ్చి పరదాలు కట్టించి ప్రజలను పరిశాన్ చేసిండు. అప్పుడు కూడా ఇట్లా పోస్టు పెట్టిన ఈ కేటీఆర్ సారు వాళ్ళ నాయన్ను కూడా ఇట్లనే ఇవాంకా మేడం వస్తుందని ఎందుకు డాడీ గట్ల చేస్తున్నామని అడగకపాయే. అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు. ప్రశ్నలు అడుగుడు, సమాధానాలు గోరుడు ఉంటదా? కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు, కార్పొరేట్ వాళ్ళు ఏం సుధపూసలు కాదు. అందరే అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకపోతే ఓ మాట. ఎటొచ్చి పేద ప్రజలకే పరిశాన్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.